మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని బయలుపరిచి ఉన్నాము. ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగములో నుండి ఒక మాట చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకొని ఆ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యేసు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువ బ్రాడు పైన ఆ భయంకరమైన ఎండవేళలో ఇద్దరు దొంగల మధ్యలో వ్రేలాడుతున్నటువంటి యేసు ప్రభుల వారు మొట్టమొదటిగా మాట్లాడినటువంటి మాటలు మనము చదువుతున్నాం. ఆయన సశరీరుడుగా ఉన్నప్పుడు ఎన్నో ప్రసంగాలు చేసాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించబడ్డాడు. ఆకలైన అనేకులకు ఆహారాన్ని ఇచ్చాడు. రోగగ్రస్తులైన వారికి స్వస్థతను కూడా ఇచ్చాడు. ఈ లోకంలో తన సాటి వాడికి అనగా తన పొరుగు వాడికి ఏ విధమైనటువంటి క్రియలు, మంచి క్రియలు చేయాలో అవన్నీ కూడా ప్రభు అయిన యేసు ప్రభుల వారు చేసి చూపించారు. ఒక మాదిరిగా ఆయన చేయలేనిది, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని నిరూపించి ఆయన మాదిరిగా మనకి వీటన్నిటినీ కూడా నేర్పించి ఇక చివరి క్షణాల్లోకి, గడియల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆయన చెబుతున్నటువంటి శిలువ మ్రాను పైన వ్రేలాడుతూ 3 మేకుల మధ్యలో వ్రేలాడుతూ ఆయన చెబుతున్నటువంటి ఒక మాట ఏమిటయ్యా అంటే, దేవా వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్తున్నారు. క్షమించేదే ఎవరు అంటే ఈయనే. కానీ అక్కడ ఒక ఘనతకు స్థాపిస్తున్నాడు. ఎందుకంటే నన్ను చూసిన వాడు తండ్రిని చూసిన వాడే అంటున్నాడు. ఆ విధంగానే తనను తానే ఘనపరుచుకున్న రీతిగా తండ్రికి కనపరుస్తున్నట్లుగా, తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఆయన మొట్టమొదటిగా శిలువ మ్రానులో మాట్లాడినటువంటి మాటలు గుర్తు చేస్తున్నాను. ఆయన శిలువలో ఎన్ని మాటలు మాట్లాడాడంటే మన వాళ్ళందరికీ చక్కగా తెలుసు. ఎన్ని మాటలు మాట్లాడాడు చెప్పండి. వినపడలే? శిలువలో ఉండి 7 మాటలు మాట్లాడాడు. ఈ 7 మాటలలో కూడా ప్రప్రథమముగా తన సాటి వారిని, తనతో కూడా ఉన్నవారిని, వారు చేసే క్రియలేంటో వారికి తెలియదు కనుక వారిని క్షమించు అని క్షమాపణ హృదయాన్ని అక్కడ ఆయన వ్యక్తపరుస్తున్నాడు. మనము కూడా మన తోటి సహోదరులను
తెలియక ఏదైనా చేసి ఉంటే వాళ్ళు దైవ మనస్సు కలిగి వారిని క్షమించేటువంటి మనస్సు మనకు ఉన్నట్లయితే దేవుడు మనతో కూడా ఉన్నట్లే. మనకు తండ్రి ప్రేమ కలిగి ఉన్న వారిని గుర్తుపట్టచ్చు. క్షమించే మనస్సు లేకపోతే, క్షమించే హృదయం లేకపోతే మనం ఇంకా దేవుడిలో లేమని మనకు అర్థమైపోతుంది. మొదటిగా ఆయన మాటల్లో మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే క్షమాపణ, వీరిని క్షమించు. నన్ను అంగీకరించే నా తండ్రి వీరిని క్షమించు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు. దేవాది దేవుణ్ణి ఇంత చిత్రవద చేస్తున్నారు. దీనికి పర్యవసానం ఎంత పెద్ద శిక్ష ఉంటుందో వీళ్ళకు తెలియదు. కనుక అంత శిక్షను ఈ శరీర భారాలు తగ్గించలేనైనా ఈ తట్టుకోలేవు. ఎందుకంటే ఈ శరీరంలో నేను ఉన్నాను. ఈ శరీరం ఎంత బాధ తట్టుకోగలదో నాకు తెలుసు. ఇంత భారమైనటువంటి ఈ శిక్ష ఎంత శిక్ష పడుతుందో అని ఆయన మానవ శరీరంలో ఉన్నటువంటి పరిస్థితులు గుర్తెరిగిన వాడై, దేవా వీరేమి చేయించున్నారో నా తండ్రి వీరెరుగురు గనుక వీరిని క్షమించు. మొట్టమొదటి మాటలో ఉన్న వివరణ చాలా ఉంది క్షమించే విషయాల్లో. మనం ఈరోజు ఆయన శిలువలో పలికిన 7 మాటలు జ్ఞాపకం చేసుకోవాలంటే, మొదటిగా నిన్ను వలె నిన్ను పొరుగును ప్రేమించనేటువంటి సాదృశ్యంగా తన పొరుగు వారి కొరకు వారిని క్షమించే హృదయం కలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఇంకొక మాట కూడా చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇది ఏమిటి? అక్కడేమో వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని మొదటి మాట అన్నాడు. రెండో మాట వెంటనే అంటున్నాడు, నేను నాతో కూడా పరదేశంలో ఉంటాం. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను ఇక్కడ చెప్పి వాగ్దానం చేసాడు. వెంటనే ఇంకా ఆయన మరణించి పైకి వెళ్ళకముందే ఆయన ఉండే ప్రదేశానికి ఆయనను వేడుకున్న మనిషికి అనుగ్రహించేస్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడను. అడిగాడు, ప్రభు నీ రాజ్యంలో నాకు చోటిస్తావా? నేను వెంటనే దేవుడు అంటున్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నీకు రోజులు అవసరం లేదు, జనాలు అవసరం లేదు, నీకు మరేదేం లేదు. నువ్వు అడిగావు, చివరి క్షణాల్లో ఉండి నీకు అనుగ్రహించబడిపోతుంది. క్షమించే మనస్సు ఉన్న దేవుడు అనుగ్రహించేటువంటి మనస్సు కూడా కలిగి ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఒకటి క్షమించే మనస్సు కలిగిన దేవుడు, రెండవది అనుగ్రహించే మనస్సు కలిగిన దేవుడు. మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 16వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 19:16 అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. వారు యేసును తీసుకొని పోయిరి. 26వ వాక్యం చదవండి. 19:26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలువబడుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. గమనించండి, అక్కడేమో క్షమాపణ హృదయం కలిగిన వాడిగా ఉన్నాడు. రెండవది అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. మూడవ మాటకు వచ్చేటప్పటికి తాను తలంచి నిర్ణయించిన పనులు సమాప్తం అవ్వక మునిపే తన మీద ఉన్న బాధ్యతను తాను నమ్మిన మనుషులకు అప్పగిస్తున్నాడు.
తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను సన్మానించాలని వాక్యమే చెప్తుంది. అయితే ఈ తల్లి బాధ్యతను ఆమె అడగలేదు. నాయనా నువ్వు వెళ్ళిపోతున్నావు, మన పరిస్థితి ఏంటి అని అడగలేదు. అడగక మునిపే మన అక్కర్ని ఎరిగి ఉన్న దేవుడు కనుక ఆయన చెప్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. తన బాధ్యతను తాను నమ్మిన వారికి అప్పగిస్తున్నాడు. గమనించండి, అప్పగించాల్సినటువంటి కొన్ని పనులను వాయిదా వేయకుండా ఆయన చేయవలసినటువంటి ఆ పనిని సమాప్తము అయినది అనక మునిపే నెరవేరుస్తున్నాడు. అది తండ్రిలోని గొప్పతనం. అప్పగిస్తున్నాడు. దైవజనులు యేసన్న గారు ఇక రోజుల్లో పడిపోయినప్పుడు ఆయన అప్పగించాల్సిన కొన్ని పనులు లాగా ఆగినప్పుడు ఆయనకు బాగోలేదని తీసుకెళ్తుంటే ఆయన అన్నాడంట, నా దేవుడికి తెలుసు నన్ను ఎప్పుడు తీసుకెళ్లాలో, నేను వెళ్ళిపోతాను, నేను అప్పగించాల్సిన కొన్ని పనులు ఉన్నాయి, అవి అప్పగించేస్తాను, ఆ పనిని కొనసాగించేదానికి యోగ్యులైన వారు ఎవరో దేవుడు కనపరుస్తాడు, వారికి అప్పగిస్తాడు, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, నేను ఎప్పుడు ప్రార్థన చేసుకొని దేవుడితో మాట్లాడేటువంటి ఆ ప్రదేశానికి నన్ను తీసుకెళ్ళండి, దేవుని మందిరానికి అని వెళ్ళేవాడిని ఎనికి తీసుకొని వచ్చాడు. అంటే ఆయనకు ఒక భారం ఉంది. ఆ భారాన్ని భరించగలిగిన వ్యక్తులకు ఆ పనిని అప్పగించాలి. బాధ్యత కలిగిన వ్యక్తి, బాధ్యత కలిగిన మనస్సాక్షి, బాధ్యత కలిగినటువంటి ఒక స్థితిలో ఉన్న మనిషి, నేనే పోతున్నాను, ఎవడేకపోతే నాకేమి, ఎవరెట్టపోతే నాకేమి, ఎవరేమైపోతే నాకేమనేటువంటి బాధ్యత రహితమైన మనస్సు కలిగిన వాడు కాదు యేసు ప్రభువుల వారు. బాధ్యత ప్రతి మనిషికి కుటుంబం పట్ల బాధ్యత, సంఘము పట్ల బాధ్యత. ఆ బాధ్యతను దేవుడు వ్యక్తపరుస్తున్నాడు అక్కడ. ఆ అడగలే, అయ్యా నువ్వు చచ్చిపోతున్నావు, నా పరిస్థితి ఏంటి అని అడగలే. ఆయన బాధ్యత ఆయనకు తెలుసు. నెరవేర్చవలసిన పని ఏదో ఆయనకు తెలుసు. అందుకే ఆయన చెప్తున్నాడు, ఇదమ్మ నీ పరిస్థితి, దేవాది దేవునికి మరుగైనది ఏదీ లేదు, చేసేటువంటి పనిని శ్రద్ధగా చేయగలిగిన వాడు మన ప్రభు అయిన యేసు ప్రభువుల వారు. ఒకటి క్షమించేటువంటి గుణము కలిగిన వాడు, రెండవది అనుగ్రహించగలిగినటువంటి మనస్సు కలిగిన వాడు, మూడవది బాధ్యతలను గుర్తెరిగి బాధ్యత రహితముగా ప్రవర్తించకుండా బాధ్యతను అప్పగించేటువంటి మనస్సు. మూడవది అయిపోయింది. నాలుగో మాట కూడా చదువుకుందాం. చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 27:46 వాక్యం చదవండి. యేసు ఏలీ ఏలీ లామా ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసి ఆ మాటకు నా దేవా నా దేవా ఎందుకు చాలా మంది అంటారు, తెలియని మనుషులు ఆ కష్టాలను నేను అనుభవించలేక దేవా 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 అని ఏడ్చి మొత్తుకొని తను ఎందుకు చేయి విడిచావయ్యా అంటున్నాడు. పిచ్చివాడు. అక్కడ ఆయన అన్నమాట ఏంటంటే ఏలి ఏలి లామా సబక్తాని అర్థం రాశారు అక్కడ. దేవా నా దేవా
నన్ను ఎందుకు చెయ్యి విడిచావయ్యా? ఈ శ్రమలో, ఈ బాధలో, ఈ పరిస్థితులలో నేను పడేటువంటి ఈ శ్రమను నువ్వు జ్ఞాపకం చేసుకొని నీవు ఎంతో ఆనందిస్తూ, ఎందుకు? నేను తలంచి నిర్ణయించుకున్న పనిని నా కుమారుడు సంపూర్ణముగా నెరవేరుస్తున్నాడు. ఆఖరి రక్తం పొట్టు వరకు కాచేస్తున్నాడు. క్షమాపణ మన మాటలు చెప్తున్నాడు. బాధ్యత కలిగిన మాటలు చెప్తున్నాడు. అనుగ్రహించేటువంటి మాటలు చెబుతున్నాడు. తండ్రి ఆనందిస్తూ ఆయన పడేటువంటి శ్రమలను చూస్తూ, ఎందుకంటే బాప్తిస్మం పొందేటప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చూసిన దేవుడు, చూచుచున్న దేవుడు ఆయన శ్రమను చూడలేదా? ఆయన అనుభవిస్తున్నటువంటి బాధను గమనించకుండా ఉన్నాడా? కానీ కుమారుడైన యేసు ప్రభు, ఇది నేను ఆనందింపజేస్తున్నాను కదయ్యా, నీ ఆదరణ లేకపోతే ఒక్క క్షణమైనా కూడా నేను బ్రతకలేను. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోమయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోమయ్యా. నెపమెంచదయని కృపలో, నెపమెంచదయని కృపలో, అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోమయ్యా. సిలువకు నిన్ను గొట్టితిని, సులువాలతో చేరితిని. సిలువకు నిన్ను గొట్టితిని, సులువాలతో చేరితిని. కలుషములను మోపితిని, కలుషములను మోపితిని. దోషుండనేనే ప్రభువా, దోషుండనేనే ప్రభువా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోమయ్యా. రాకాలు పల్లెపు కోటు, రాకున పొడిచితి నేనే. రాకాలు పల్లెపు కోటు, రాకున పొడిచితి నేనే. నీకిని బాధించితిని, నీకిని బాధించితిని. మాకు చూపితివయ్యా, మాకు చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోమయ్యా. ముల్లాతో కిరీటంబు నల్లిని శిరమున నిడితి, ముల్లాతో కిరీటంబు నల్లిని శిరమున నిడితి. నా వల్లనే
హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువుల వారు భయంకరమైనటువంటి పరిస్థితులన్నిటినీ గమనించి దేవాది దేవుడు అక్కడ సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వాక్యం. చదువు. 27:46 వాక్యం మత్తయి సువార్త. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు 46 వాక్యం చదువుతున్నాను. 46 యేసు ఏలీ 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 లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసి ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? ఒక్క క్షణమైనా నీ కాపుదల లేకుండా నేను బ్రతకలేనయ్యా. నా యందు నీవు ఆనందిస్తున్నావు. నీ యొక్క నిర్ణయంలో ఉన్న పనిని నేను జరిగిస్తా ఉన్నాను. అయితే నీ ఆనందంలో నా వైపు నీ కనుచూపు ఉంది. నీ చెయ్యి నన్ను విడిచింది. ఆ ఒక్క క్షణపు ఎడబాటు కూడా నేను సహించలేను. దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచింది? మనలందరూ పాట పాడుతుంటారు కదా, నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపించే నా దేవా అని. ఆ ఒక్క క్షణపు ఎడబాటును కూడా కుమారుడైన క్రీస్తు అంగీకరించలేక నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అని దేవాది దేవుణ్ణి బొర్రపెట్టుకుంటూ ఆయన యొక్క అన్యోన్యమైనటువంటి ఆ యొక్క ఐక్యతను కనపరుస్తూ ఉన్నాడు ఆ చివరి క్షణాల్లో కూడా. ఆ తర్వాత ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వాక్యాన్ని ఒకసారి మనము చదువుకుందాం. నేను దప్పిక కొనుచున్నానని అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరునట్లు నేను దప్పిక కొనుచున్నాను. అది లేఖనములు నెరవేరునట్లు ఇక అయిపోయిందంతా. అయితే లేఖనాల నెరవేర్పు కొరకు నేను దప్పుకుంటున్నాను. సమాప్తం అయిపోయింది. తండ్రికి తన ఆత్మను అప్పగించే సమయంలో చివరి గడియల్లో ఉన్నాడు క్రీస్తు. అయితే లేఖనాల నెరవేర్పు ఉంది ఒకటి. ఆయన వచ్చిందే లేఖనాలు నెరవేర్చేదానికి, లేఖనాలు సంపూర్ణపరిచేదానికి, లేఖనాల్లో ఏది ఉందో దాన్ని సంపూర్ణపరిచేదానికే ఆ గొర్రెపిల్లైన యేసు ప్రభువుల వారు లోకానికి వచ్చారు కనుక ఆయన లేఖనములు నెరవేరునట్లు నాకు దప్పిక అవుతుంది అనగాలి. ఎందుకు అనగాలి? దప్పికెందుకు? మానవ శరీరముగా వచ్చాడు, మనుజావతారుడిగా వచ్చాడు. దేవునితో సమానముగా ఉండుట విడువకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మానవ మనుష్య శరీరము ధరించి దాసుని స్వభావం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని తను తాను అప్పగించుకొని, ఇవన్నీ ఎందుకు అంటే దేవుని లేఖనాల నెరవేర్పు. పరిశుద్ధ రక్తాన్ని ఈ మనుజావని పాప మానవాళి కొరకు చివరి రక్తం పొట్టు వరకు కాల్చే దేవుడు లేఖనాల నెరవేర్పు కొరకు నాకు దప్పిక అవుతుంది.
ఆ దప్పికి తీర్చారా? చేదు చిరకాయలు ఇచ్చారు, చేదునిచ్చారు. మనుషులు జీవజలముల బుగ్గ అయినటువంటి దేవాది దేవునికి చేదు చిరకనిస్తున్నారు. గమనించండి. బండను చీల్చి జీవజల నదులు పాల చేసిన దేవునికి చేదు చిరకనిస్తున్నది ఈ లోకం. ఆలిచ్చారు దుర్మార్గులు. ఏమైతే యేసు ప్రభు వస్తే ఆ ద్రాక్షరసం ఇయ్యవా, మంచి నీళ్ళు ఇయ్యవా? వాళ్ళు దుర్మార్గులు సిలువ వేసారు, కానీ మేమైతే మహాపరిషత్తులు అనుకోవచ్చు. ఆయన అంటాడు పౌలు గారు, మీరు మరలా యేసు ప్రభువుని మీరు సిలువ వేస్తున్నారు. మీరు దేవుడిని గుర్తెరిగి ప్రార్థన చేసుకుంటూ మీ లోకాశల వైపు మీరు తిరిగి మరలా ఆయనకు సిలువ వేస్తున్నారు. గమనించండి. ఇదే దేవుడు చెప్తున్నటువంటి మాట. ఈ మాటను మనం గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకుంటూ మన బ్రతుకును జరిగించుకోవాలంటే చేదు చిరక లాంటి ఎన్నో 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 శోధనలు మనకు ఎదురైనప్పటికీ వాటిని సహించి ఓర్చుకొని ఓదార్పుతో మన పయనం సాగాలి, ఆగిపోకూడదు. ఆ తర్వాత 5వ మాట మాట్లాడుకుందాం, 6వ మాట చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వాక్యం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వాక్యం. ఆ చిరక పుచ్చుకొని యేసు ప్రభుల వారు ఆ చేదు చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని, అప్పుడు అయిపోయింది సమాప్తం. గమనించండి. అసలు సమాప్తమైనదని చెప్పి తల వంచి చాలు. ఇప్పుడు ఏంటి సమాప్తం? ఎప్పుడు లేఖనములు నెరవేర్చి చేదు చిరకాడు ఆయన పుచ్చుకొని, లేకపోతే తాగి, లేకపోతే రుచి చూసి తాగటానికి మనసు లేక పక్కకి చేదు చిరకాలు తీసుకున్న తరువాత ఇప్పుడు అయిపోయింది సమాప్తం. ఎందుకంటే లేఖనము నెరవేర్చబడింది కనుక. లేఖనము నెరవేర్చబడాలనే ఈయన లోకానికి వచ్చాడు. ఆది యందు వాక్యముడును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుని ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివాసము చేసాడు. ఆ వాక్యము నెరవేర్చబడాలి, ప్రవచనాలు నెరవేర్చబడాలి. ఆ ప్రవచనాల నెరవేర్పు కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అక్కడ రాయబడ్డ మాట, ప్రవచనాలు నెరవేర్చబడిన తరువాత ఆయన సమాప్తమైపోయింది, నేను చేయాల్సిన పని మొత్తం చేసేసాడు. తండ్రి నాకు అప్పగించిన పనిలో నేను ఏది కొరవ పెట్టలేదు. లేఖనాల నెరవేర్పు కొరకు వచ్చాను. లేఖనాలన్నీ నెరవేర్చబడ్డాయి, సమాప్తమయ్యింది అని అనుకొని ఆ తర్వాత చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వాక్యము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచాడు. ఇప్పుడు చెప్పండి, దేవాది దేవుడు ఆయన ఇష్టపూర్వకంగా ప్రాణం అర్పించాడా? బలియాలతో కొడిచి చచ్చాడా? మేకులతో కొట్టి చచ్చాడా? కోడాలతో కొట్టి చచ్చాడా? ఏం చేస్తే చచ్చాడు? ఆయన ఇష్టపూర్వకముగా తన ఆత్మను తండ్రికి అప్పగించేసాడు. ఇక చాలయ్యా, లేఖనాలన్నీ నెరవేర్చాడు. సమాప్తమైపోయింది. లేఖనము సమాప్తం చేశాడు. ఇప్పుడు ఆనందంగా నా ఆత్మను నీకు అప్పగిస్తాను. గట్టిగా కేకేసి, దేవా నీకు స్తోత్రం, నువ్వు చెప్పిన పని అంతా నేను చేయగలిగాను. లేఖనములో ఉన్న ప్రతిదీ నెరవేర్చగలిగాను ఆయన. ఇక నా ఆత్మ నీకు అప్పగించేస్తున్నాను. అది లేఖన సారాంశం.
ఇది తెలియక తప్పిపోతూ భయపడి దాక్కున్నాడు. రకరకాల మాట్లాడి దేవుణ్ణి చులకన చేసి మాట్లాడే ప్రజలు లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవాది దేవుడు చాలా ధైర్యం కలిగిన వాడు. ఆ దినాలలో దేవుని సత్య సువార్తను ప్రకటించిన వాడు. ఆ దినాలలో తండ్రి యొక్క ప్రేమను, దైవత్వంలో ఉన్న మాధుర్యాన్ని ఈ లోకం మీదికి తీసుకొని వచ్చిన వాడు. కుష్ఠరోగం గలవాడు దూరంగా పారిపోతుంటే దేవుని ప్రేమతో ఆయన్ను హత్తుకొని, నాకు ఇష్టమే నువ్వు సిద్ధుడివి కమ్మన్నా, తండ్రి దైవత్వాన్ని, ప్రేమను వ్యక్తపరిచిన వాడు దేవుడు. గమనించింది. ఆ రోజుల్లో దేవుని ప్రేమ కరువైపోయింది ప్రజలకు. ఆ రోజుల్లో దేవుని యొక్క రక్షణ లేదు, దేవుని యొక్క దర్శనాలు లేవు, దేవుని యొక్క ఆ కృపను వీళ్ళు అనుభవించడం లేదు. కారణం వీరి దోషములు తండ్రికి, దేవునికి, వీళ్ళకు నరులకు అడ్డుగా వచ్చి ఈ దోషాల నుంచి పరిహరించే దిక్కు లేక, తండ్రితో దేవునితో మాట్లాడలేక సాతాను కబద్ధ హస్తాలను నడిగి మగ్గిపోతా ఉన్న ఆ భయంకరమైన దినాలలో యేసు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ అనుకోవచ్చు, ఏంటేటో చెప్తారు కానీ దేవుడు భూలోకానికి వచ్చాడు, దేవుడు సాతాను కపటస్థానం వచ్చి మనల్ని విడిపిస్తాడు, ఏంటంటే ప్రసంగాలు చేస్తారే, ఏం విడిపిస్తున్నాడు మనల్ని చెప్పండి అనుకోవచ్చు. కానీ దృశ్యమైన వాటిని మనం చూస్తున్నాము, కానీ అదృశ్యమైన వాటిని మనం చూడటం లేదు. అదృశ్యమైనవా ఏంటి చెప్తాను. అదృశ్యమైనవి ఏమిటంటే, నాకు ఆరోగ్యం బాగోలేక పరిస్థితులన్నీ తారుమారైపోయి ఎటు పోని పరిస్థితులలో తినటానికి తిండి కడుపులోకి దిగక భయంకరమైన స్థితిలో అందరికి ఫోన్లు చేసుకున్నారు. ఏమైనా మీరు వచ్చిన కాపాడండి అని కాదు, నేను చచ్చిపోతున్నాను మీరు రండి, ఒకసారి చూసి చచ్చిపోతాను అని నా శరీరం యొక్క బాధను అనుభవించలేక ఇక వెళ్ళిపోతానేమో దేవుని దగ్గరికి. బలవంతపు మరణం, నాకు ఇష్టమైన తండ్రికి ఆత్మను అప్పగించట్లే, ఎవరో నన్ను బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నట్టు అనిపించి అందరికి ఫోన్లు చేసుకున్నాను, చచ్చిపోతున్నాను నేనని. మీకు ఎందుకు అర్థమయ్యేటట్టు చెప్తానంటే, నేనేదో పరమ భక్తుడిని, నా సాక్షి వినండి కాదు. బాహ్యమైన వాటికి, అదృశ్యమైన వాటికి వివరిస్తున్నాడు అని నేను ఫోన్లు చేసుకుంటే తెలిసిన వాళ్ళంతా వచ్చి చూశారు. సరే కొంచెం బాగానే ఉండాలి కదా అని ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. నేను ప్రార్థన చేసుకుని, దేవా నీ చిత్తమైతే ఆరోగ్యంగా బ్రతికిచ్చి దేవుని సేవలో కొనసాగించు, నీకు ఇష్టం లేకపోతే చెప్పి నీ పిలుపొద్దుకు నేను వచ్చేస్తాను. ఇలాగ రోగిలాగా ఈ కడుపులో బాధ, గుండెల్లో ఆరాటము, నోట బట్టి రక్తం గొక్కుకుంటా ఈ దుర్లభమైన బ్రతుకు నేను బ్రతకను. రక్తం కక్కుంటున్నాను. ఇదేంటే బాబు రక్తం కక్కుని పెట్టి నీకు బాగానే ఉండవు, అప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఏంటో బాగానే ఉండవు, మళ్ళీ ఇప్పుడు వాక్యం బాగానే చెబుతున్నావు, రక్తం కొట్టుకోవటం మీద అనుకుంటానేమో. అప్పటికి ఇప్పటికీ 3 నెలలు గ్యాప్ వచ్చింది. ఈ 3 నెలల్లో నేను మనసు చెప్తున్నా. అంటే దృశ్యమైన వాటికి, అదృశ్యమైన వాటికి తేడా చెప్తున్నా. నేను ఈ విధంగా ప్రార్థన చేసుకొని, బ్రతికిస్తావా యథార్థంగా బ్రతికి, లేదా తీసుకెళ్ళిపో. రోగిష్టిలాగా మా విశ్వాసం నాకు ఫోన్పే కొడితే ఆ డబ్బులు తీసుకొని నేను డాక్టర్లకు పెట్టేస్తా, ఆ దరిద్రం బ్రతుకు నాకు వద్దు అని నేను మొరపెట్టుకున్నప్పుడు దేవాది దేవుడు అదృశ్యమైన వాటిలో
అదృశ్యమైన వాటిలో కృపను అనుగ్రహించిన కృపామయుడైన దేవుడు వచ్చి ఏంటయ్యా యేసుబాబు అసలు ఏంటి నీ పెట్టి అడిగాడండి. ఏమయ్యా యేసుబాబు ఏంటి నీ బాధ ఏంటి, నీ వ్యాధులు ఏంటి, అసలు నువ్వు ఏంటి నీ బాధ ఏంటి చెప్పు నాకు అన్నాడు. నీకేం చెప్పమంటావయ్యా, గుండెల్లో ఆరాటం, కడుపులో దడ, ఏ కింద కక్కిపోయేస్తున్నా, అవసరమైన దాంతో మన రక్తం కూడా వస్తుంది, ఈ బ్రతుకు ఎందుకు నాకు చెప్పి అంటే అసలు ఈ బాధ ఏంటంటే ఇదే నా బాధ అన్నప్పుడు ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టి ఈ స్థానంలో నువ్వు నిలబడి ఉండు, ఇక సాతానుకు నువ్వు అందవు, సాతాను చేసే పనులు నీకు కనపడతాయి, అది ఎటు తిరుగుతున్నాడు, ఎటు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు నీకు కనపడుతుంది, నువ్వు సాతానుకు కనపడవు అని నన్ను ఒక స్థానంలో పెడితే సాతాను ఎటు పోయేది నాకు కనపడుతుంది. బాగా గమనించండి, అది ఎటు తిరిగిందో నాకు కనపడుతుంది. వాళ్ళు హెచ్చరిస్తున్నా, రాయ్ సైతాన్ వస్తుంది నీ దగ్గర పక్క జరుగు, రాయ్ ఆ పాప వస్తుంది నీ దగ్గర పక్క జరుగని వాళ్ళకు నేను చెబుతుంది. ఎప్పుడైతే ఈ దర్శనం దేవుడు దర్శించాడో నాకున్న ఆ రోగము పోయింది, ఆ రక్తము పోయింది, ఆ దగ్గు పోయింది, చిన్నది శుభ్రంగా కలుగుతుంది. ఇప్పుడు ఇంట్లో పోగట్లే అక్కడ అలాడుతుంది. ఎట్లా కారణం ఏంటయ్యా అంటే అదృశ్యమైన శక్తుల నుండి ఆ దేవుడి కృప మనల్ని కాపాడితే దృశ్యమైన ఏమి లేదు. ఆ పెద్ద ఐసీలో పెట్టాడు నన్ను తీసుకెళ్ళి. ఐసీ అంటే తెలుసుగా, ఫుల్ కూలింగ్, సరిగుడి దొప్పడికి ఒప్పుకోలేదు, ఫుల్ కూలింగ్. ఏమైందిరా బాబు, నీకేం లేదయ్యా, నీకేమీ లేదు, అన్ని పరీక్షలు చేసి ఏం లేదు నీకు పో అంటుంది. పోయేదేంట్రా ఆయన, ఆకలి లేదు, తినడానికి లేదు, తింటే కక్కువటము, అవసరమైతే రక్తం కూడా పట్టం. ఇదేం దరిద్రం ఆయన, నన్ను బాగు చేయరా బాబు అంటే నీకేం లేదు, నీకేం బాగు చేయమంటావు, బాబు ఇంటికి. ఐసీ పోయింది, ఎక్స్రేలు పోయినాయి, స్కానింగ్లు పోయినాయి, అన్నీ పోయినాయి, ఏమి లేదు. ఆ దేవుడి హస్తం వస్తే అదృశ్యమైనటువంటి ఈ దురాత్మల సమూహములు దూరంగా తరివేస్తే దేవుడి కృప వెంట ఉంటే చక్కగా సమస్తము సమకూర్చి జరగబడతా ఉంది. అదే పాత నిబంధన పరిశుద్ధుల్లాగా ఆ దేవుడి కృప ఈ భూమి మీదకి రాకపోయి ఉంటే, యేసు ప్రభువుల వారు ఈ భూమి మీదకి రాకపోయి ఉంటే నన్ను బాగుపరిచేవాడెవడు, నాకు స్వస్థతనిచ్చేవాడెవడు, నన్ను కాపాడేదేవాడు, నేను తిరిగి వచ్చి ఇక్కడ కూర్చొని మాటలు చెప్పగలగనా? ఆ దినాలలో ఎంతో మొరపెడితే, ఎంతో కన్నీరు గాలిస్తే, బురద మోకాల్లో బురదలో ఉండి మొత్తుకుంటే, చేప కడుపులో ఉండి ఓ ప్రభు అని మొత్తుకుంటే ఆయన కృప చాలా అరుదుగా వచ్చేది. కానీ ఈనాడు ఈ దినాలలో ఈ కృపాయుగంలో మనము మొరపెట్టి తండ్రి నా మొరవినయ్యాని నీ హృదయపూర్వక గడితే నీ ప్రక్కనే భయపడకు నా కుమారుడు అనేటువంటి ఈ మంచి ఈ పరిశుద్ధమైన ఈ కృపాయుగంలో మనం ఉన్నాము. దేవుని బిడ్డ ఆయన చెప్తున్నాడు, తన ఆత్మను తండ్రికి అప్పగించాడు, ఆయన ఇష్టపూర్వకంగా అప్పగించాడు. యాకోబు కాళ్ళు ముడుచుకొని చనిపోయి తండ్రికి తన ఆత్మను అప్పగించాడు. దైవ సేవకులు ఎందరో ప్రశాంతమైన మరణాన్ని అనుభవించారు, రెస్ట్ ఇచ్చారు దేవుడు వాళ్ళకు. వారికి ఇంకా ఏదైనా మరణం ఉంటే అదంతా మరణం చేసుకుంటూ తండ్రితో మాట్లాడుకుంటూ ఆ తండ్రి దగ్గరికి వెళ్ళేటువంటి స్థితిని వారికి దేవుడు కలిగించాడు. హఠాత్ మరణాలు దేవుడు ఇవ్వడు. ఎవరికి? దేవుని బిడ్డలుగా ఎంచబడి దేవుడిని తూచా తప్పకుండా నడిపించబడే ప్రతి బిడ్డకు దేవుడు ప్రశాంతి మరణాన్ని ఇస్తాడు. ఆ దిక్కులే చావులు ఇవ్వడు, అనుభవిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు శిలువలో వేలాడుతూ యేసు ప్రభువుల వారు ఆయన పలికినటువంటి 7 మాటలను దేవుడు ఈ దినాల వరకు తెలియజేసేది. ఈ యొక్క మంచి శుక్రవారం ఎందుకని అంటారంటే, ఆయన ఈ లోకానికి పరలోకం నుండి దిగి వచ్చి
మనకున్నటువంటి సకల రుగ్మతల్లో నుంచి మనల్ని విడిపించి నా తండ్రి అని మొదలుపెట్టేటువంటి శ్రీకృతాత్మను మనకు అనుగ్రహించి మనల్ని కుమారులుగా ఆయన యోగ్యులుగా మార్చి ఆయన పరిశుద్ధ రక్తంలో కార్చబడినటువంటి ఆ ముచ్చట బాప్తిస్మము ద్వారా మనల్ని నీతిమంతులుగా ఇలాగ ఎన్నో క్రియలు పరిశుద్ధ గ్రంథమందు రాయబడి ఉన్నాయి. ఇవన్నీ జనాలకు అర్థం కాదు, వాళ్ళ ఆలోచన చెయ్యరు. దేవుడు నిజముగా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, గొప్ప కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. ఆయన నమ్ముకొని నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. దేవుని నమ్ముకొని నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన విడిచిపెట్టి శాపను అనుభవించే వాళ్ళు కొలలుగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమందులో రాయబడింది, లోకంలో కూడా అదే చూస్తున్నాం. ఈ మంచి శుక్రవారము మనలో ప్రతి ఒక్కరము కూడా ఈ మంచి